కాబట్టి ఈరోజు బీజేపీ ఎక్కడైతే మేము ఓడిపోయినామో అక్కడ స్పష్టమైన కారణం మజ్లిస్ పార్టీతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒప్పందం ఇది. ఈరోజు నిజంగా మాకు సంతోషం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీకు మేము ఎంతో ఊహించుకో 700 వస్తాయి, 800 వస్తాయి స్టేట్ మొత్తం. మేము ఎక్కడైతే రెండు బలమైన పార్టీలు ఉంటాయో, మీరు కేరళలో చూడండి యూడిఎఫ్ ఎల్డిఎఫ్, ఇప్పుడిప్పుడే మేము వస్తున్నాం. ఒక ఎంపీ గెలిచినాం, మన చైర్మన్ గెలిచినాం, త్రివేంద్రం మేయర్ గెలిచినాం. ఇప్పుడిప్పుడు అక్కడ పెరుగుతున్నది, టైం పడుతుంది, బైపోలరైజేషన్ టైం పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఎన్నికల ఒక రిజల్ట్ ఏతుందో రేపు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకు ముందు పోయేటటువంటి అవకాశానికి దారి తీసేది. ఇట్ హాస్ మేడ్ ఎ వే ఫర్ బీజేపీస్ ప్రోగ్రెస్ టుమారో ఫర్ ది అసెంబ్లీ ఎలక్షన్స్. ఇది స్పష్టమైనటువంటి తీర్పు. ఇది బీజేపీకు తెలంగాణ ప్రజలు మంచి తీర్పునిచ్చారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా రేపు జిహెచ్ఎంసీ కానీ జిహెచ్ఎంసీలో 3 ముక్కలు చేసి ఒక ముక్క మజ్లిస్ పార్టీకి దారవాతం చేశారు. ఆ గిఫ్ట్గానే మజ్లిస్ పార్టీ వాళ్ళకు కొన్ని సీట్లు కొన్ని ఓట్లు ఇచ్చడం జరిగింది. నేను అదే ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీరు మజ్లిస్ నేను చెప్పట్లే ఈ మాట. అక్బరుద్దీన్ ఓవైసీ నిజామాబాద్లో హమారే ఓటంపై జీరే అన్నాడు, ఆయన ఏ సాఫే అన్నాడు. స్పష్టంగా ఆయన చెప్పిన మాటే నేను అనాలిసిస్ చేస్తున్నాను. ఇక్కడ నేనేదో సొంతంగా చెప్పింది కాదు, ఇక్కడ ఆయన చెప్పిన మాటని చెప్తా ఉన్నాను. బీజేపీకి ఎక్కడైతే గెలిచే అవకాశం ఉంటాయో మీరు దాన్ని గెలిచే పార్టీకి ఏం చెప్పడం, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఎందుకంటే ఆ రెండు కూడా పాములే, ఎక్కువ జహరీలా సాఫే ఉస్కో రోక్నా అన్నాడు ఆయన. సో కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు ఇంకా 304 దాంట్లో కూడా మాకు వస్తాయి. కాబట్టి ఈ తీర్పు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఇది ప్రజా తీర్పు కాంగ్రెస్ పక్షం లేదు. బీఆర్ఎస్ కూడా రూలింగ్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు ఉండి ఇప్పుడు అపోజిషన్ ఉన్నా కూడా అది కూడా ఫెయిల్ అయింది. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల ముందు వచ్చినాం. కాబట్టి మాకు మీరు ఆదరించినందుకు తెలంగాణ ప్రజలకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్లో మా కార్యకర్తలకు, పార్టీ నాయకులకు